అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. భర్తను కొడుకును పొడిచి ఫోన్ చూస్తూ కూర్చున్న మహిళ నిజంగా రాష్ట్రమంతా షాక్. ప్రస్తుతం జనరేషన్లోనే ఇన్ని ఘోరాలు జరుగుతుంటే రాబోయే జనరేషన్లో ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. గతంలో ఉన్నటువంటి ఓపిక కానీ సహనం కానీ ఇప్పుడు జనరేషన్కి అయితే ఏమీ ఉండటం లేదు. ప్రస్తుతం లైఫ్ స్టైల్ వల్ల, ఫోన్ల అలవాటు, ఫోన్ ఎడిక్షన్ వల్ల, లేదంటే ఇంకోట ఏదైనప్పటికీ కూడా నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో అనిపిస్తుంది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. భర్తను కత్తితో పొడిచి చంపేసి అదే కత్తితో కొడుకును పొడిచేసి ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండగా అక్కడే మంచంపై పడుకొని ఫోన్ చూసుకుంటున్న మహిళా డాక్టర్ పైశాచికత్వం చూపరులను సైతం నివ్వెరపరిచింది. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ నగరంలో ఈ ఘటన జరిగింది. నగరంలోని అనస్థీషియా వైద్యుడు డాక్టర్ కిరణ్ హోన్నవర్ను ఆయన భార్య కూడా డాక్టరే, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రియాంక అతన్ని కత్తితో పొడిచి హత్య చేశారు. అంతేకాదు 8 ఏళ్ల కన్న కొడుకును కూడా అదే కత్తితో పొడిచారు. ఏమీ ఎరగనట్టు మంచంపై పడుకొని ఫోన్ చూసుకుంటున్నారు ఇద్దరిని పొడిచేసి. బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన వెలుగులోకి రాగా డాక్టర్ను హత్య చేసింది ఆయన భార్య ప్రియాంకయేనని పోలీసులు గురువారం నాడు నిర్ధారించారు. నేరం చేసినట్లు ఆమె అంగీకరించారంటూ ధార్వాడ పోలీసులు అయితే తెలిపారు. ఇద్దరికి ఇది రెండో పెళ్లి అంటున్నారు. ఇద్దరికి కూడా ఇది రెండో పెళ్లిట. ప్రియాంక కిరణ్కు గతంలో వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగింది. తమ భాగస్వాములతో విడిపోయాక మ్యాట్రిమోనీ సహకారంతో పెళ్లి చేసుకున్నారు. ప్రియాంక సంపన్న కుటుంబానికి చెందినవారు కాగా కిరణ్ పేద కుటుంబానికి చెందినవారు. ప్రియాంక డాక్టరే అయినా ప్రాక్టీస్ చేయడం లేదు. కిరణ్ మాత్రం తన వైద్య సేవలను కొనసాగిస్తున్నారు. పేదల పట్ల మానవత్వం చూపుతూ ధార్వాడలో మంచి పేరు సంపాదించారు. ఇద్దరికీ వివాహమైన కొంతకాలం తర్వాత విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ప్రియాంక తన భర్తను అనుమానిస్తూ నిత్యం గొడవ పడేవారని తెలుస్తోంది. కిరణ్ కుటుంబీకులు ఎవరూ కూడా ఇంటికి రాకూడదని ఆమె అభ్యంతరం చెప్పినట్లు పోలీసు విచారణలో తేలింది. కుటుంబ సమస్యలను కిరణ్ ఎవరికీ చెప్పుకునేవారు కాదు. కొంతకాలంగా ఆ ఇంట్లో కూడా ఆయన మౌనంగా ఉండేవారని సమాచారం. ఈ క్రమంలోనే బుధవారం తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రియాంక పదునైన కత్తితో కిరణ్పై విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చారు. అదే కత్తితో తమ 8 ఏళ్ల కుమారుని కూడా 2 సార్లు పొడిచారు. అయితే స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు డాక్టర్ ఇంటికి చేరుకున్నారు. అయితే అదృష్టవశాత్తు వారి కుమారుడికి శ్వాస ఆడుతూ ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. పోలీసులు ఆమెను ప్రశ్నించి ఆమె హత్య చేసినట్లు తేల్చి కేసు నమోదు చేశారు. బాలుడికి ప్రాణాపాయం లేదని వైద్యులైతే నిర్ధారించారు. అదృష్టవశాత్తు పిల్లవాడైతే బ్రతికాడు.